ముఖ్య నాయకులు అదేవిధంగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున మొదట నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు గత వారం 10 రోజుల నుంచి ఏదైతే మన నియోజకవర్గంలో దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణాన్ని రాజకీయ కోణంలో మరి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ గుంట నక్కలు బీఆర్ఎస్ పార్టీ కొంతమంది నాయకులు మరి వాడుకొని ఆ మరణాన్ని వాడుకొని స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారిని ఇందులో బదనాం చేసి ఏదో లబ్ధి పొందాలనే ఒక దురుద్దేశంతో గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు మనం చూస్తున్నాం. నిజంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్లకు వారి యొక్క రాష్ట్ర నాయకత్వానికి నియోజకవర్గ నాయకత్వానికి జిల్లా నాయకత్వానికి ఏమాత్రం సుదర్శన్ రెడ్డి గారి కుటుంబం మీద ప్రేమ ఉంటే మొన్న వారు మరణించిన వెంటనే మరి వారి యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ గారు వచ్చారు, రాష్ట్ర నాయకత్వం వారితో పాటు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కూడా రావడం జరిగింది. వచ్చిన తర్వాత కనీసం వారి సంతాప సభలో మీకు ఆ కుటుంబం మీద ప్రేమ ఉంటే మరి ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో మరి వారి యొక్క సతీమణిని రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని చెప్పి ఎందుకు ప్రకటించలేదు? కేవలం ఆగ మేఘాల మీద ఈ యొక్క చావును రాజకీయం చేయాలన్న ఒక ఉద్దేశం తప్ప చిత్తశుద్ధి లేదు. మరి అదే రోజు ఏదైతే సుదర్శన్ రెడ్డి గారు హాస్పిటల్లో చేరిన వెంటనే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా స్థానికంగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎమ్మెల్యే మాధవరెడ్డి గారు వీరిద్దరు కూడా మరి అప్పటికప్పుడు మాట్లాడుకొని సుదర్శన్ రెడ్డి గారు ఏ పార్టీ అయినప్పటికీ కూడా మరి ఒక మానవతా దృక్పథంతో వారి యొక్క గతంలో ఈ ప్రాంతంలో సేవలు అందించడానికి ఒక ఉద్దేశంతో మరి వారిని గ్రీన్ ఛానల్ ద్వారా వెంటనే కనీసం గ్రీన్ ఛానల్ ఇవ్వాలంటే చాలా ముఖ్యమైన పెద్ద రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి నేతలకు ఇచ్చే అలాంటి గ్రీన్ ఛానల్ను వెంటనే ఏర్పాటు చేసి హాస్పిటల్కి అందిస్తే ఎక్కడ కాంగ్రెస్ పార్టీ వారికి పేరు వస్తుందో అని చెప్పి ఎక్కడ స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారికి పేరు వస్తుందో అని చెప్పి ఒక కుట్రతోని ఆ రోజు నుంచే ఈ కుట్రకు బీజం వేయడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు సోషల్ మీడియా కానీ టీవీలు కానీ అన్నీ కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని పోవడం చూసి మంచి పని చేశాడని చెప్పి ఎప్పుడైతే చెప్పడం స్టార్ట్ చేసిరో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి మింగుడు పడలే. ఆ వెంటనే స్టార్ట్ చేసి ఏదైతే చనిపోయిన రోజు కూడా ఈ కాన్స్టిట్యున్సీలో కావచ్చు జిల్లాలో కావచ్చు మరి ఎవరైనా వచ్చి పరామర్శకు కూడా అవకాశం లేకుండా ఒక యాత్ర ద్వారానే తీసుకొచ్చి కనీసం అందరు చూడడానికి కూడా అవకాశం కల్పించలే. కేవలం రాజకీయ కోణం రాజకీయంగా లబ్ధి పొందాలని తప్ప. మరి అదే కాకుండా ఆ రోజు ఎంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా మరి ఆ రోజు ఆ రాత్రి అయినా కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఆ రోజు హాస్పిటల్లో చేరిన వెంటనే గౌరవ ఎమ్మెల్యే గారు దొంతి మాధవరెడ్డి గారు మరి వారికి విదేశీ పర్యటన సందర్భంగా వెళ్లాల్సి ఉంది కాబట్టి మరి అప్పుడు దిష్టి బొమ్మలు రకరకాల చర్యలకు పాల్పడుతున్నారు. సిగ్గు శరం ఉండాలి. ఈ రోజు నుంచి మేము చెప్తున్నాం కదా, ఇప్పటిదాకా ఈ కాన్స్టిట్యున్సీలో ఎప్పుడు కూడా స్థానిక నాయకుల దిష్టి బొమ్మలు దానం చేసిన పరిస్థితులు లేవు. స్థానిక ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు మీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కూడా నాయకుడు. అలాంటి నాయకుని అవాలనే చేస్తూ కావాలని దిష్టి బొమ్మతోని మరి దహనం చేసి మరి ఏ విధమైన సంస్కృతి మీరు నేర్పుతున్నారో మాకు అర్థం కావట్లేదు. ఇప్పటి నుంచి మేము చెప్తున్నాం, ఈ ప్రెస్ మీట్ తర్వాత నెక్స్ట్ మీరు ఏ పిలిపించినా కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా మొత్తం రోడ్డు మీద ఉంటుంది. మీరు ఏ పార్టీ చేస్తారో ధర్నాలు రాస్తారోకలు మేము కూడా చూస్తామని ఈ సందర్భంగా వారిని హెచ్చరిస్తున్నాం. మీ సుదర్శన్ రెడ్డి గారు జిల్లా మొత్తంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా ఉండి ఉద్యమాన్ని నడిపినా అని చెప్పి మీరే చెప్తున్నారు. కనీసం
పోయినసారి మరి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉండే అంత ప్రేమ ఉంటే మీకు కనీసం మంత్రి పదవి ఇవ్వలే. ఇలా ఎర్రబల్లి దయాకర్ రావు ఆయనే వచ్చి చెప్తాడు, ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఏడున్నాడు, అయినా తీసుకొచ్చాను మీ నాయకుడు మరి దయాకర్ రావును మంత్రి చేసింది తప్ప ఈ సుదర్శన్ రెడ్డి గారిని చేయలే. సరే పోని, అయినప్పటికీ కూడా ఈ జిల్లాలో జిల్లా పరిషత్ ఎన్నికలు వస్తే నల్లబెల్లి మండలం నుంచి మరి సుదర్శన్ రెడ్డి గారి సతీమణి ఇప్పుడున్నటువంటి శ్రీమతి స్వప్న గారు మరి జెడ్పీటీసీగా గెలిచారు. అప్పుడు కూడా మీకు జిల్లా నాయకుడు ఈ రాష్ట్రంలో మరి జిల్లాలో ఉద్యమాన్ని ఉరుతొలగించిన నాయకుడు ఈ కుటుంబానికి మరి మనం ఏదైనా చేయాలని చెప్పి జిల్లా పరిషత్ చైర్మన్ కూడా ఇవ్వలే. ఆ రోజు గండ్ర వెంకటరమణారెడ్డి గారి సతీమణి మరి కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళని తీసుకొని జడ్పీ చైర్మన్ ఇచ్చిండ్రు. ఏ విధంగా మీరు సుదర్శన్ రెడ్డికి గౌరవించినట్టు పైపెచ్చు మా నాయకుడు మాధవరెడ్డి గారి మీద నిందలేస్తూ కావాలని చెప్పి రాజకీయ పబ్బం కోసం వాళ్ళు తెలియని నాయకులు కూడా ఈరోజు ఏకవచనంతో మాట్లాడతారు. సిగ్గుండాలే, బరాబర్ చెప్తున్నాం, ఇక్కడి నుంచి రోడ్డు మీద మేము అందరం ఉంటాం. మీరు వచ్చి రాని మాటలు మాట్లాడినా పిచ్చి పిచ్చి చేష్టలు చేసినా కూడా ఎప్పటికీ వెనక వేయలేదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ కాంచి ఎక్కడ మీరు దొరికినా కూడా ఇబ్బంది పెట్టే విధంగా మరి మేము కూడా ఉండాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కనీసం మానవత్వంతో భాష అసలు ఏం భాష అది మేము అనలేమా? మాకు నోరు లేదా? మీకంటే ఎక్కువ చదువుకున్నాం, మాకు కూడా తెలుసు. ఏం తెలుసో మరి ఏం తెలియదో మీరు మీకే అర్థం చేసుకోవాలి. మీ నాయకుడిని మరి పెంచాలనుకుంటున్నారో దించాలనుకుంటారో మాకైతే అర్థం కాలేదు తప్ప గౌరవాన్ని పెంచే విధంగా మీ యొక్క ప్రవర్తన మాత్రం లేదు. పైపెచ్చు ఈ యొక్క కాన్ఫరెన్స్లో మరి సీటు ఖాళీ అయిందని చెప్పి నేను ఇంతకుముందు అన్నట్టు దస్తీ లేడానికి గుంటనక్కలు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ గుంటనక్కలు. ఒకడేమో మాజీ ప్రజెంట్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి వెనుక నుంచి మరీ డబ్బులు ఇచ్చి మరీ ఉద్యమాన్ని దీన్ని కొనసాగించాలి, సెంటిమెంట్ రైజ్ చేయాలి, వచ్చి రాని అన్నీ చేసి మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని బదనాం చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ రకమైన కార్యక్రమాలు చేస్తారు. ఇంకో రకంగా ఇంకొక నాయకుడు హైదరాబాద్లోనే ఉంటాడు, ఇక్కడ బంధు పిలిపిస్తాడు. బంధు పిలిపించాలన్నాడు ఇక్కడికి వచ్చి ఉండాలి, కావాలని ఫోటోలకు ఫోజులు ఇవ్వడం కోసం మీడియాలో బదనం చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క నియోజకవర్గంలో చాలా బలంగా ఉన్నది. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు అభివృద్ధి జరుగుతున్నది. కాబట్టి ఓర్వలేక ఇలాంటి చేష్టలు చేస్తున్నారు. ఖబర్దార్ ఈ సందర్భంగా చెప్తున్నాం, మీరు కనుక మారకపోతే వచ్చే రోజుల్లో ఇక హెచ్చరికలు కూడా ఉండవు. మేము కూడా మీతో పాటు బరాబరి రోడ్ ఎక్కుతాం. కాబట్టి మరి మర్యాద మీరు అందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మరి రాబోయే రోజులు ఉండాలి తప్ప అడ్డగోలుగా మాకు నోరు ఉంది కదా ఫోటోలో ఫోజులు ఇచ్చి మాట్లాడుతూ ఉండే మాత్రం ఇప్పటి నుంచి కుదరని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మాధవరెడ్డి గారి పేరు తీసిన మరి వారి మీద ఎలాంటి చెడు కార్యక్రమాలు చేసినా కూడా ఊకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని నియోజకవర్గ నాయకత్వాన్ని అందరినీ కూడా హెచ్చరిస్తున్నాం. మేమందరం కూడా కాన్ఫరెన్స్ వైజ్గా కూడా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ దెబ్బేందో మీకు మొన్న మున్సిపాలిటీ ఎన్నికలనే తెలుసు. మరొకసారి మరి మా యొక్క సహనాన్ని మరి పరీక్షించొద్దు. ఖచ్చితంగా మరి ఆ సహనాన్ని పరీక్షిస్తే సామ వేద దండోపాయాలన్నీ కూడా మాకు కూడా తెలుసు. కాబట్టి ఇప్పటి నుంచైనా జాగ్రత్తగా ఉండి ప్రజాస్వామ్యయుతంగా రాజకీయాలు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం. జై కాంగ్రెస్.